వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అఫీషియల్ గా ట్విట్టర్ ని బెస్ట్ సోషల్ మీడియా యాప్ గా డిక్లేర్ చేయకపోతే నేను ఛానల్ డిలీట్ చేస్తా భయ్యా. రోజుకి అసలు ఎంత హై ఇస్తున్నారంటే నాకు గ్యాప్ దొరకట్లేదు, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. దేశం అంతా ప్రొటెస్టులతో అట్టుడికిపోతుంటే మన యువత మాత్రం పెనం మీద అట్టుడికిందా లేదా అని చూస్తున్నారు. సో ఫస్ట్ వీళ్ళ గోల్ ఏంటో చూద్దాం, నెక్స్ట్ పార్ట్ 2 లో ఆ ప్రొటెస్ట్ గోల్ ఏంటో చూద్దాం. మీరు లేట్ చేయకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ అన్ని చేసేస్తే నేను స్టార్ట్ చేస్తా. Today, City Hall delivers on that promise. This rental ripoff report, also known as RRR, not to be confused with the 2022 Tollywood smash hit. As usual గా ఫస్ట్ న్యూస్ ఆర్టికల్స్ స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశానికి శ్రీకారం, ప్రశాంత్ కిషోర్ సంప్రదింపులు, జాగ్రత్తగా అడుగులు, మామగారి వైపు నుంచి ప్రోత్సాహం, సహకారం అని వేస్తే దేర్ ఇస్ నో ట్రూత్ టు దిస్ ఇన్ఫర్మేషన్ అని భాయ్ పిఆర్ శరత్ చంద్ర నాయుడు రిప్లై ఇచ్చాడు. జస్ట్ ఊరికే పాలిటిక్స్ అని బజ్ పంపిస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో టెస్ట్ చేసినావా బాయ్ అని ఒకటి అడిగితే ఇంకోటి వచ్చి అందరికి పిఆర్ గారు రిప్లై ఇస్తాడని అంటే హాయ్ ఎలా ఉన్నావు అని శరత్ చంద్ర రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్టీవీ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అవ్వచ్చేమో అని వేశాడు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే రా ఎన్టీఆర్ అనే పేజోడ్ వచ్చి ఎన్టీఆర్ జూలై 18 నుంచి ఊరువాడ ప్రోగ్రామ్ చేస్తారని వేశాడు. అయితే ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి పిఆర్ వైనాక్ G2 అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకో పక్క టీమ్ ఎన్టీఆర్ డివిజన్స్ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో సర్వే అండ్ రీసెర్చ్ హెడ్ కింద లోహిత్ రెడ్డి ఉండడం విశేషం. అయితే ఒకటి వచ్చి అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకంత భయం అని అడిగితే నువ్వు ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళి ఇల్లు దొరక్క ఖాళీ ఉన్న ఒక ఇంట్లో తిష్టేసావు అనుకో, రోజు దాని ఒరిజినల్ ఓనర్ ఎక్కడొస్తాడో ఎక్కడ గెంటేస్తాడో అని భయంతోనే బతకాలి, ఇది అంతే అని రిప్లై ఇచ్చాడు. అప్పుడు రా ఎన్టీఆర్ పేజోడ్ వచ్చి వీఆర్ షటింగ్ డౌన్ అవర్ సర్వీసెస్ ఇండెఫినెట్లీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి కొన్ని ట్వీట్స్ చూస్తున్న కో ఫ్యాన్స్ నుంచి రా ఎన్టీఆర్ గ్రేటర్ దాన్ ఎన్టీఆర్ అంట, కాస్త జాగ్రత్తగా చూసుకునేయండి అని అంటే హైట్ లో కావచ్చేమో అని ఇంకోటి క్లోజ్ చేయగా రామ్ చరణ్ పిఆర్ వచ్చి రా టాక్స్ పేరుతో పాడ్కాస్ట్ చేసే వంశీ కురపాటి జూనియర్ ఎన్టీఆర్ కోసం పనిచేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రామ్ చరణ్ వ్యక్తిగతంగా చరణ్ సినిమాలు గేమ్ చేంజర్ అండ్ పెద్దలను టార్గెట్ చేశాడని, భవిష్యత్తులో కూడా చేస్తాడని తెలిసింది. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టు కలెక్ట్ లీగల్ ప్రూఫ్, దొరికితే చాలు నీ ఆఫీస్ లో దూరి మరి కుక్కను కొట్టినట్టు కొడతాం వంశీ అని టాపిక్ క్లోజ్ చేశాడు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి రిజాల్వ్డ్ ద జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ఇష్యూ. జానీ మాస్టర్ క్లారిఫైడ్ దట్ దేవర్ నో సీరియస్ డిస్ప్యూట్స్ బిట్వీన్ హిమ్ అండ్ శేఖర్ మాస్టర్, ఓన్లీ మైనర్ డిస్కషన్స్ అని వేస్తే తర్వాత జానీ మాస్టర్ కి షో కాజ్ నోటీసులు పంపించి విచారణకు పిలిచినా రాలేదని చెప్పి ఇక నుంచి జానీకి మిగతా 23 క్రాఫ్ట్స్ నుంచి ఎవరూ సపోర్ట్ చేయరని, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే పర్మనెంట్ గా బ్యాన్ చేస్తామని ఫిల్మ్ ఫెడరేషన్ చెప్పింది. దీనికి జానీ మాస్టర్ వచ్చి మా డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఇంటర్నల్ గా జరిగే కరప్షన్ మీద ఫైట్ చేస్తే మీరు అందరూ కలిసి ఇలా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేశాడు. లాస్ట్ గా OnePlus ఈ జూలైలో నార్త్ అమెరికా ఇంకా యూరోప్ నుంచి ఎగ్జిట్ అవడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇండియా నుంచి కూడా ఎగ్జిట్ అవుతుందని వేశారు. అలాగే ఎయిర్టెల్ అఫీషియల్లీ ప్రొహిబిట్స్ షేరింగ్ అన్లిమిటెడ్ 5G డేటా వయా మొబైల్ హాట్స్పాట్స్ అని చెప్పి ఈ సెగ్మెంట్ క్లోజ్ చేశారు. ఇలా రాస్తే కుదరదమ్మా కంప్లైంట్, దీన్ని మార్చి రాయండి, ఇలా రాయండి, ఈ సెక్షన్ పడాలంటే ఇక్కడ ఇది పెట్టండి, అది పెట్టండి అని చెప్పి సెక్షన్లో మారిపోయినాయి, పోక్సోలు వచ్చేసినాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే రామ్ చరణ్ గారికి మీ ద్వారా చెప్తుంది ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ వద్దు సార్, ఈ 40 లక్షలు జానీ మాస్టర్ ఇస్తానన్న 18 లక్షలు కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి సార్. చెప్పండి, నేను డైరెక్ట్ చెప్తా, ఎవరికి హక్కు లేదు. ఒక్క నిమిషం, ఇదే బైలాలో ఏది ఫెడరేషన్ బైలాలో ఏముంది, వేరే యూనియన్ అంతర్గత విషయాల్లో వేరే యూనియన్ విషయాల్లో. సో ఓవరాల్ గా శేఖర్ మాస్టర్ గారు నేను రాంగ్ ఏమంటారు కొట్టుకున్నారు, యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు నిజమేనండి. ఇది గోవాలో మీరే అప్పుడు భద్రంగా సేఫ్ గా ఉంచారా ఆయన్ని, జానీ మాస్టర్ని? సేఫ్ అంటే ఇంకా అవన్నీ ఆల్రెడీ గతం అయిపోయిన కేసు జరుగుతుంది, ఇక మళ్ళీ అవన్నీ మనం మరొకసారి అమెజాన్ వెబ్ సిరీస్ సిబ్బందిని వాళ్ళ మొత్తం టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పల్నాడంటే నేను భయపడుతాను అనుకున్నా, పల్నాడంటే బలం ఉంటుంది అని అనుకున్నా.
పల్నాడంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. సొంత కుటుంబానికి అండగా నుంచోలేని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఊరువాడ ప్రోగ్రామ్ అంట. ఊరువాడ ఈ తెలంగాణలో చేసుకోవచ్చు కదా, ఆంధ్రాలో ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పట్టించుకోవాలా, సొంత మేనతని పట్టించుకోవాలా, తాతగారి సెంటినరీ సెలబ్రేషన్స్ కి రాలా. రామారావు గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారి తర్వాత బాలకృష్ణ గారు, దాని తర్వాత లోకేష్ గారు. ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను సార్, మమ్మల్ని అంత దూరం పెట్టడానికి గల ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మేమేమి టెర్రరిస్టులం కాదు, మాకేమి ఏం జబ్బులు లేవు, మేమేదో కలిస్తే మేమేదో అయిపోవడానికి. అసలు నేను ఒకటే అడుగుతాను సార్, ఇంత జరుగుతున్నప్పుడే కదా సార్ పిలిచి మాట్లాడాలి. సార్ ఇప్పుడు మీకు మాకేదో అవుతా ఉంది సార్, ఫోన్లో మాట్లాడుకుంటే అది అక్కడితో ఆగదు, ఇంకో మధ్యవర్తిని పంపిస్తే అసలే ఆగదు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి పిలిచి కలిసి మాట్లాడితే శత్రువు కూడా వింటారంటారు. అలాంటిది ఆయన అభిమానులు అర్థం చేసుకోరా? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు మా బాధలు కడుపు చించుకుంటే కాలం మీద పడింది సార్, అభిమానులు వినరా? ఒక్కసారి కలిసే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను సార్, అంతే. తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులు వేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులు వేస్తా. ఈ మంత్రి 10th ప్లేస్ సార్, చప్పట్లు కొట్టిండ్రా సార్. 9 వరకు కొట్టించారు సార్. నెక్స్ట్ మనం ర్యాండమ్ షీట్ సెగ్మెంట్కి వెళ్దాం. డ్రాప్ యువర్ ఫేవరెట్ మిర్రర్ సెల్ఫీ అండ్ ట్రెండ్ స్టార్ట్ చేస్తే మన అమ్మాయి ఒకరు ఫోటో పెట్టింది, నైస్ అవుట్ఫిట్ అండి అని చెప్పి ఒకడు పింట్రెస్ట్ లో సేమ్ ఫోటో తీసుకొస్తే ఫోటో ఎడిట్ చేసేటప్పుడు డిస్టెన్స్ రేషియో కూడా చూసుకోవాలి కదమ్మా, బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అనంది. కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ పెడతా అని వాడంటే హూ ఎవర్ కాలింగ్ ఆర్ ఫేక్ స్టాప్ దిస్, మీ వల్ల ఉన్న కొంతమంది అమ్మాయిలు కూడా ట్విట్టర్ నుండి వెళ్ళిపోతారని ఇంకోడంటే ఇంకో అమ్మాయి వచ్చి తెలుగు ఎక్స్ లో జెన్యున్ గా ఫొటోస్ పెట్టే అమ్మాయిలు ముగ్గురే అని చెప్పి ముగ్గురిని ట్యాగ్ చేస్తే ఇంకోడెవడో సుఖి అనే అమ్మాయిని ట్యాగ్ చేసి ఈమె కూడా ఒరిజినలే అన్నాడు. ఏమో ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలా ఉన్నారు, కాంట్ రిలీ జడ్జ్ అని అంటే నా పిక్స్ నువ్వెందుకు జడ్జ్ చేస్తావే అసలు అని సుఖి రిప్లై ఇచ్చింది. హౌ డోస్ మై ఒపీనియన్ మ్యాటర్ టు యూ? అయినా నేను మిమ్మల్ని ఫేక్ అనలేదు, ఫొటోస్ లో ఫేస్ లేదు కాబట్టి చెప్పలేను అన్నాను అంటే అది కాదు బ్రో, నా పిక్స్ డిఫరెంట్ గా కనిపిస్తే నీకేంటి నొప్పి అంటున్నా, వై కాంట్ యూ మైండ్ యువర్ ఓన్ ఫకింగ్ బిజినెస్ అని క్లోజ్ చేసింది. ఏ ఫర్ అట్లు, బి ఫర్ బూతులు, సి ఫర్ చేతులేను నాలుగు వీకును వలు, డి ఫర్ నెక్స్ట్ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కర్ణ ఆన్ బిగ్ స్క్రీన్ ఇన్ రీసెంట్ ఇయర్స్, చూసి నేర్చుకో అని నాగశ్విన్ ట్యాగ్ చేస్తే కామెంట్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ వేసుకున్నారు. కామెంట్స్ చూసాక నాకు ఒకటి క్లియర్ గా అర్థమైంది, ఒక జనరేషన్ మొత్తాన్ని సర్వనాశనం చేశాడు విత్ కల్కి క్లైమాక్స్ అని అంటే తమ్ముడు కల్కి 2 వరకు మూసుకొని కూర్చోండి, అక్కడ పాన్ ఇండియా స్టార్ ఉండగా మీ తొక్కలో ఒపీనియన్స్ ఏంటని అడిగితే నాకు కూడా ప్రభాస్ ఇష్టమే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కల్కి క్లైమాక్స్ వాజ్ బ్లాస్ఫమీ టు హిందూస్ అండ్ కృష్ణ భక్త్స్ అని అన్నాడు. అప్పుడు నాగశ్వినే వచ్చి దీస్ ఆర్ శ్రీకృష్ణస్ ఓన్ వర్డ్స్ టు అర్జున, ప్లీజ్ రీడ్ మహాభారత, I suggest the Bibek Debroy version or Google how many times Krishna praised Karna to Arjuna. I have the greatest respect for our history. I know what I'm doing. Wait for part 2 అని అంటే ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ మాకు తెలుసులే అన్న అని చెప్పి విక్రమాదిత్య పాత వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆమె సక్సెస్ మీట్ పెట్టడానికి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదని కంప్లైంట్లు చేస్తున్నారు కదా. బ్రేక్ ఈవెన్ అయిపోయి కమిషన్ వచ్చిందని వాళ్ళతోనే చెప్పించి వాళ్ళ కొంచెం నవ్వు మొహాలు మీకు చూద్దామని స్టేజ్ మీదకి పిలిచా. అఖిల్ బాబుకి వచ్చి నంబర్ 8, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8, నరేంద్ర మోడీ గారిది 8, గంగూలీ గారిది 8, 8 నంబర్ చాలా పవర్ఫుల్ నంబర్ అండి. 8 నంబరు నెంబర్ 1 సరే నెంబర్ 1 కరెక్ట్. అసలు మనం ఎవడో కాదు, నెంబర్ 1 దేనికైనా సరే అదే కరెక్ట్, కరెక్ట్ మామూలు వాళ్ళే కరెక్ట్. దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు. ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం?
నెక్స్ట్ రాగడి వచ్చి ఇఫ్ ది యావరేజ్ ఇండియన్ టుడే రిలేట్స్ మోర్ టు ది ఆడిస్సీ ఓవర్ కాంతారా దెన్ వీ మే ఆల్రెడీ లాస్ట్ ద బ్యాటిల్ ఆఫ్ మైండ్ కాలనైజేషన్. ద ఆడిస్సీ ఇస్ సచ్ ఎ బుల్షిట్ ఫిల్మ్, అ పైల్ ఆఫ్ హాట్ గార్బేజ్. ఇట్ మే నాట్ బి అ బ్యాడ్ ఫిల్మ్ బట్ ఇట్ ఈస్ అ బుల్షిట్ ఫిల్మ్ నందలెస్ అని అంటే ఓకిజం ఉందా కావాల్సినంత, బట్ దట్స్ నాట్ మై ఇష్యూ విత్ ద మూవీ అన్నాడు. ఓకిజం ఎక్కడుంది? దేర్ ఇస్ డైవర్సిటీ ఇన్ కాస్టింగ్ అంతే అని అంటే నోలన్ లిటరల్లీ శానిటైజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఫీమేల్ క్యారెక్టర్స్, టర్న్డ్ బ్రేవ్ స్కీమింగ్ ఫెరోషియస్ మెన్ ఇంటూ ఈవిల్ వింపీ క్రై బేబీస్. వాచ్ మై వీడియో ఫర్ కాంటెక్స్ట్ అన్నాడు. అప్పుడు ఒకడు వచ్చి మన పొంగనూరు ఆవు పెరుగు తినకుండా గ్రీక్ యోగట్ తింటున్న ప్రతి ఒక్కళ్ళు సిగ్గుపడండి, మస్ట్ వాచ్ వీడియో అని అంటే ఇంకోటి వచ్చి ఏదైతే మీరు కాంతారని ఒక గోల్డ్ స్టాండర్డ్ కింద పెట్టారో దాని ఆథెంటిసిటీకి ఆ రీజన్ వల్లే అగ్రీ అవ్వలేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ ఫిక్షన్, సీ ఇట్ అండ్ లీవ్ ఇట్ అని అంటే ఇంకోటి వచ్చి ఇఫ్ ద యావరేజ్ ఇండియన్ టుడే రిలేట్స్ మోర్ టు ద ఆడిస్సీ ఓవర్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు దెన్ వీ మే హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ ద బ్యాటిల్ ఆఫ్ మైండ్ కాలనైజేషన్. ద ఆడిస్సీ ఇస్ సచ్ ఎ బుల్షిట్ ఫిల్మ్, అ పైల్ ఆఫ్ హాట్ గార్బేజ్. ఇట్ మే నాట్ బి అ బ్యాడ్ ఫిల్మ్ బట్ ఇట్స్ అ బుల్షిట్ ఫిల్మ్ నందలెస్ అని క్లోజ్ చేశాడు. నోలన్ పొద్దున్న లేస్తే డప్పు కొట్టించుకుంటాడు కాబట్టి ఓ మొత్తం హాలీవుడ్ మార్చేసినారు అన్న విధంగా జనాలు పర్సీవ్ చేయొచ్చు నోలన్ ని, బట్ ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ నోలన్ ఆన్ ద ఇండస్ట్రీ ఇస్ నాట్ దట్ మచ్. బయటికి వెళ్తావా? ఐ డోంట్ నో, మేబీ డ్రైవ్ ఆర్ సంథింగ్. ఎన్ని గంటలకి? 4 o'clock. ఒడిసీ పెద్దగా అర్థం కావడానికి ఏం లేదు, ఈజీ సినిమా అర్థమవుతుంది. ఇప్పుడు బ్రో వాడు 25 ఏళ్ళు రాజ్యం రాజు, ఆ రాజ్యానికి 20 మళ్ళీ పెద్ద పుడింగోడు 25 ఏళ్ళు వాడు కానీ తప్పిపోతాడు. వాడు 26వ ఏట వాడు రాజ్యానికి వస్తే ఎవడు ఎగ్జైట్ గాడు? చెన్నకేశవ రెడ్డి రిటర్న్ డైరెక్ట్ పులివేందుల్లో పులి దిగినప్పుడు ఎర్ర బస్సు దిగుతుంది. అసలు ఆ సీన్ చూస్తుంటే మంద అయ్యేటప్పుడు జొమ్మలు అదురుతాయి. ఇందిరా సినిమాలు హెలికాప్టర్ దిగి ఇట్లా ముద్దు పెట్టుకుంటాడు నేలను. అయిరా హై ఫీల్ అయ్యే సినిమాలు అంటే లాస్ట్ గా తెలంగాణ ఫోక్ సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎంతమందికి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అని అడిగితే ఎవరిని మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. అందుకే తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టుకోవాలి, జై తెలంగాణ జై హింద్ అని రాగడి వచ్చాడు. యాజ్ అన్ ఆంధ్ర గై ట్రూలీ చెప్తున్నా, మంచి వైబ్ ఉంది సాంగ్ లో. ఎనీ డే దీస్ పంజాబీ సాంగ్స్ తోపు అని కెలిగితే బ్రో ఎందుకు ఇంత హేట్? ఇట్స్ ఓకే, వాళ్ళు చేశారని మనం చేయాలని లేదు కదా, ప్లీజ్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. మలయాళం ని పంజాబీ అనడం తప్పు బ్రో అని ఇంకా లాగాడు. అప్పుడు యాజ్ అన్ తెలంగాణ గై ట్రూలీ చెప్తున్నా, మంచి వైబ్ ఉంది సాంగ్ లో. ఎనీ డే ది సౌత్ బీహార్ సాంగ్స్ అని రిప్లై ఇస్తే అంబిక కృష్ణ గారు వచ్చి మొత్తం హీరోలు, టెక్నీషియన్లు ఆంధ్ర వాళ్ళైనా షూటింగ్ మాత్రం వేరే దగ్గర చేస్తున్నారు, సో ఒక్క షెడ్యూల్ అయినా ఆంధ్రాలో చేయాలి అని డిమాండ్ చేశారు. దీంతో రాగడి వచ్చి చాలా ఏళ్ళ ముందే చెప్పిన ఇది సెపరేట్ ఇండస్ట్రీస్ డిమాండ్ జస్ట్ తెలంగాణ నుండి మాత్రమే రాదని, సో ఎస్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని అన్నాడు. ఒకడు వచ్చి TFI విల్ ఆల్వేస్ బీ వన్ ఇండస్ట్రీ బికాస్ తెలంగాణ అండ్ ఆంధ్ర హ్యావ్ సేమ్ లాంగ్వేజ్ అని అంటే మీరు హుకుములు పాస్ చేస్తే మేము పడి ఉండాలి అంతేనా దొర? ఈ సేమ్ లాంగ్వేజ్ మిత్ ఆల్రెడీ బస్ట్ అయిపోయింది. సో ఎస్ తెలంగాణ భాష, తెలంగాణ ఇండస్ట్రీస్, జై తెలంగాణ జై హింద్ అని సెగ్మెంట్ క్లోజ్ చేశాడు రాగడి. Hands are chopped off, a head is chopped off, blood is on display as frequently as a Telugu film heroine's navel. Sorry, bitch. You are a fraud. हौसला ईंधन बदला, हौसला ईंधन बदला. थोड़ी मठरी वठरी लेते चले, थोड़ी चकली चिड़ा लेते चले, कुछ तीखा भी खा लेते चले. ఇప్పుడు మనం రివర్స్ పంచ్ సెగ్మెంట్ వెళ్దాం. ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అని అంటే వెన్ యువర్ మేనేజర్ ఇస్ రియలీ సస్పిషియస్ ఆఫ్ యువర్ మెడికల్ లీవ్ అని ఒకడు, గాడ్ ఆఫ్ వర్క్ తమిళనాడులో 80 crores వస్తాయని ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే మీ హైయెస్ట్ 11 crores కదా బ్రో, 80 crores ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈ సినిమాలో హీరో సుబ్రహ్మణ్య స్వామి, ఎన్టీఆర్ కాదు. అంటే ఈ మూవీలో కూడా సైడ్ క్యారెక్టరేనా అని ఒకడు. వాట్ ఇఫ్ లేకుండా ఫిక్షన్ ఎలా పుడుతుంది బ్రదర్? హిస్టరీని ఉన్నది ఉన్నట్టే చూపించాలంటే అది డాక్యుమెంటరీ అవుతుంది, సినిమా కాదు అని తైవ్యూ అంటే బ్రో వాట్ ఇఫ్ యు ఆర్
కొడుకు అంటే ఎలా ఉంటుంది? అండ్ ఐఎమ్ కంప్లీటింగ్ యువర్ క్యారెక్టర్ ఆర్క్ ఇన్ మై వర్షన్. ఇట్స్ నాట్ వైట్ వాషింగ్. ఐఎమ్ గివింగ్ సెకండ్ ఛాన్స్ టు యూ అని ఒకడు. హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని బండి సంజయ్ అంటే, మందు బాటిళ్లతో కనిపించే నీ కొడుకెప్పుడు బొట్టుతో కనిపించలే, మరి వాడు హిందువేనా అన్నా అని ఒకడు అడిగాడు. అప్పుడు ఆనాడు లోక కళ్యాణం కోసం శ్రీరాముడు నిందలు మోసాడు, తండ్రి మాటలకు విలువిచ్చి రాజ్యాన్ని వదులుకున్నాడు. ఈనాడు మా బగ్గీబాబు తండ్రి కోసం నిందలు మోస్తున్నాడు. కరీంనగర్ ప్రజలు మేల్కోండి, మన కరీంనగర్ రాజ్య పట్టాభిషేకం మన బగ్గీబాబుకు అప్పచెప్పి పట్టం కట్టండి అని ఒకడు. విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్ లుక్ పెట్టి ఏమైనా తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుందా అని సుజీత్ ని ట్యాగ్ చేస్తే, ఎందుకు సుహాస్ బాగానే చేశాడుగా అని ఒకడు. ఆన్ 3rd December ద ఫౌజీ మార్చ్ బిగిన్స్ అని వేస్తే, డిసెంబర్ రిలీజ్ అని చెప్పి మళ్ళీ మార్చ్ అంటాడేంటి ఏలుముద్రగాడు అని ఒకడు. ఆడిస్సీ ఆన్ లోకల్ సినిమా వెజస్ IMAX 70mm అని పెడితే, సో బుచ్చి షాట్ జాన్వి సీన్స్ ఫర్ IMAX అని ఒకడు. ఆ వైట్ కుర్తా ఎవరు కొనిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని ఒకడు పెడితే, వైట్ కుర్తా కొనుక్కోలేనడివి నీకెందుకురా పెళ్ళని అని, ఈ డ్రెస్ ఎవరు కొనిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని ఒక అమ్మాయి పెడితే, రెడీ అండి అని కొనేసి ఫోటో పెట్టాడు. తమిళనాడులో నా సినిమాకి థియేటర్స్ ఇవ్వలేదు, మలయాళం సినిమాలు చూస్తారు మనవి చూడరు అని కిరణ్ అబ్బవరం అంటే, థియేటర్స్ ఇవ్వట్లేదని డైరెక్ట్ గా టైటిలే చెన్నై అని పెట్టేశాడు. సో ఈసారి తమిళ సినిమా అనుకొని తెలుగులో కూడా థియేటర్స్ ఇవ్వరు అని ఒకడు. ఐ థింక్ ఐ డౌన్లోడెడ్ ద రాంగ్ ఆడిస్సీ అని అంటే, దిస్ ఇస్ చౌడిస్సీ అని ఒకడు. బ్రాడ్ పిట్ కాదు, హీస్ బ్రాడ్ స్పిట్ అంటే యాక్ థూ అని ఒకడు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్డ్ ద పిల్ సీకింగ్ ఎ నేషనల్ వైడ్ బ్యాన్ ఆన్ వ్యూయింగ్ పోర్నోగ్రఫీ ఇన్ ఇండియా అని అంటే, జడ్జ్ సాబ్ బీ లైక్ మే ఖుద్ దేఖ్తాం అని ఒకడు. నాగ చైతన్య గెస్ట్ గా లెనిన్ మరో ఈవెంట్ అని అంటే, కలెక్ట్ చేసిన 30 crores అంతా ఫంక్షన్స్ కి అయిపోయేలా ఉంది కదరా అని ఒకడు. గుడివాడ రా సరదాగా అని అంటే, వస్తే గుడుస్తావా సరదాగా అని ఒకడు. డు నాట్ వేస్ట్ యువర్ మనీ టు వాచ్ ఆడిస్సీ ఇన్ IMAX, దేర్ ఇస్ నథింగ్ స్పెక్టాక్యులర్ అని తమిళోడు వేస్తే, ఇది కాకపోతే ఇంకేం చూడాలి IMAX లో, రజనీవి సిగరెట్స్ తో మాడిపోయిన లిప్స్ చూడాలా అని ఒకడు. టికెట్ దొరకట్లే, జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఒడిస్సీగా అన్న జననాయకన్ రా, ఒడిస్సీకి దొరికితే ఏంటి దొరకపోతే ఏంటి, దీని అక్క ఎయ్ అని ఒకడు. ఐ వోంట్ సే తమిళ్ గేవ్ బర్త్ టు కన్నడ, మలయాళం ఆర్ తెలుగు, బట్ ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద సంస్కృత్ వర్డ్స్ ఫ్రమ్ దీస్ లాంగ్వేజెస్ and replace them with root words from their own lexicons, they'll sound a lot more similar to Tamil అని అంటే, just like if we replace 1.5% genes from your cells, you will become chimpanzee అని ఒకడు. Women aren't men's property anymore. Stop calling her Helen of Troy and just call her Helen. Troy is the city she lives in. Her husband's name was Menelaus. No, Helen from my work. Her husband is Troy and makes us call her that అని ఒకడు. నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్ 2025 లో బెస్ట్ యాక్టర్ ప్రదీప్, బెస్ట్ యాక్టర్స్ మమిత, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, బెస్ట్ ఫిల్మ్ డ్యూడ్. ఇవి గానీ మిస్ అయితే నీ అకౌంట్ లేపేస్తామని NFDCని ట్యాగ్ చేసి ఒకడు. ద ఫస్ట్ ఇండియన్ టు విన్ జపాన్ ఓపెన్, కంగ్రాట్స్ సింధు అని రాజమౌళి గారు వేస్తే, థ్యాంక్ యూ రాజమౌళి గారు, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వారణాసి సార్, అండ్ ఇఫ్ యూ ఎవర్ నీడ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఇన్ యువర్ ఫిల్మ్స్ ఐడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు యాక్ట్ అని అంటే, బుచ్చిబాబు ఏం సింధు ముందే చెప్పుంటే పెద్ద ఫీమేల్ వర్షన్ రాసేవాడిగా అని ఒకడు. CJP ప్రొటెస్ట్ కి వెళ్తే కెరీర్లు పోతారా, అవసరమా? డిప్కే గాడు అందరూ బానే ఉంటారు పొలిటికల్ బ్యాకింగ్ తో, ఇన్నోసెంట్స్ MJ అవుతారు అని అంటే, ఆ రోజు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాగే అనుకోని ఉంటే నువ్వు ఈ రోజు బెడ్ మీద బట్టలిప్పి కొట్టుకునేవాడు కాదని ఒకడు. రసగుమ్మాడి సాంగ్ ఫ్రమ్ కొరియన్ కనకరాజన్ వేస్తే, చా ఒక యాక్టర్ కి మరీ ఇంత డౌన్ ఫాలా? ఒకప్పుడు యూత్ లో ఎంత క్రేజ్ ఉండేదో పాపం, ఇప్పుడు పోయి ఇంత చిన్న కోస్టార్ తో సినిమా చేయాల్సి వస్తుంది. వాట్ ఎ డౌన్ ఫాల్ దక్ష నాగర్కర్ అని ఒకడు. మ్యాడ్ రీచ్ ఫర్ ఫౌజీ పోస్టర్ అని అంటే, వాడు ఏ సినిమా పోస్టర్ వచ్చినా ఇలానే యూజ్ చేస్తాడు ఇరిపప్ప అని అంటే, అవునా ఏది రాకా పోస్టర్ చూపించు అని ఒకడు. స్టాండింగ్ ఓవిలేషన్స్ ఫర్ చిరు సార్ ఎట్ చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్, బాస్రా లుచ్చా అని అంటే, ఓవిలేషన్ ఇంకా నా ఇంప్లాంటేషన్ అనలేదని ఒకడు. రాజాసాబ్ లో ఈ ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంటుంది, రెబెల్స్ ఫెయిల్ టు సెలబ్రేట్ దిస్ సాంగ్ అని అంటే, అలా కాదురా అన్ని KTM GT బైక్స్ ఉంటే ప్రతిసారి పల్సర్ అలా పడుతుందిరా అని ఒకడు. CJP ఫౌండర్ అభిజిత్ దిప్కే ఇన్ టియర్స్ ఆఫ్టర్ సోనం వాంగ్చుక్స్ రిమూవల్ ఫ్రమ్ జంతర్ మంతర్ అని అంటే, ఈ కన్నీళ్లు వృధా కావు అని తులసి చందు రిప్లై ఇస్తే, గ్లాస్ లో పట్టుకొని తాగకపోయావా అని ఒకడు. NTR ఆంధ్రావాల, ప్రభాస్ బాహుబలి, విజయ్ బిగిల్, అల్లు అర్జున్ రాకా, ఈ సినిమాల్లో ఉన్న కామన్ థింగ్ ఏంటి అని అడిగితే, రాకా మేము ఇంకా చూడలేదు ఎలా తెలుస్తుందిరా అని ఒకడు. ఈ సీన్ చూస్తే నరాలు తెగిపోతారా మెంటలోడా అని అంటే, అంత ఫీల్ అవ్వకు బాడీ కిరణ్ రాజ్ది అని ఒకడు. లక్షల్లో జీతాలు వచ్చే వాళ్ళు కూడా ర్యాపిడో చేస్తే మేమెలా బతకాలని అంటే, అయితే పార్ట్ టైమ్ లో మీరు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయండి చెల్లుకు చెల్లు అని ఒకడు. హౌ డూ యూ ఫైండ్ గర్ల్స్ బై క్యాస్ట్ ఆన్ టిండర్, ఎనీ హ్యాక్ అని G3 అని అడిగితే, నన్ ఆఫ్ మై క్యాస్ట్ గర్ల్స్ యూస్ టిండర్ అని రిప్లై ఇచ్చింది. మరి డూ దే యూస్ ట్విట్టర్ ఫర్ డేట్స్ అని అడిగితే, నో దే మీట్ ఎట్ మహానాడు అని ఒకడు వచ్చి సెగ్మెంట్ క్లోజ్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్ అంతా అంటున్నారు. వేణుస్వామి చెప్పిండు, అండర్లైన్ రాసుకోండి. ఏమని? ఏ అయిపోతుంది. నాకు తెలుసు, కుక్కడపల్లి తెలుసు, కుక్కడపల్లి మెట్రో తెలుసు, JNTU తెలుసు. అలాగే నాకు కిరణ్ యాక్టింగ్ చూస్తుంటే
ఈయన ఒరిజినల్ స్టార్ అని పెట్టాలని ఉంది. అలాంటి ఒక కొత్త కంటెంట్ ఆ రోజు నాగబాబు గారు అందరినీ 11 మందిని సంబోధించాలి, మెచ్చుకోవాలంటే ఆయన పేరు కనుక్కుని మాట్లాడి మరీ మెచ్చుకున్నారు ఆ రోజు. అంటే అంతమంది కొత్త వాళ్ళు, ఏ ఊరు పేరు లేను అంటామే మనం. दलित समाज के लड़का ने एआई बाइक बना दिया. डॉक्टर भीमराव अंबेडकर कौन है? भीमराव अंबेडकर भारतीय संविधान के निर्माता और एक महान समाज सुधारक थे. उनका जन्म 14 अप्रैल పాపం పేరునమ్మా ఖుష్బు. భగవంతునికి భక్తునికి నడుమ విడరాని ఒక్కటే గుర్తుపెడుతున్నా, అల్లు అర్జున్ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడితే మనం తొక్కివాడు అంతే. ముఖం మీద చెప్తున్నా పోయి. ఇప్పుడు దాకా నేను మాట్లాడేం కదా. లవ్ యూ. వందే భారత్. వందే భారత్. వందే భారతం. వందే మందారం. వందే భారత్. వందే మాదరన్న. వందే మాదరం. సారీ, ഞാൻ കറക്റ്റാ പറഞ്ഞത്. ఆయనే మన పోర్టు, ఆయన మన ఫోర్టు. హృదయం లబ్డబ్ అంటది. మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ అంటది. చాలా మందికి బ్లడ్ గ్రూప్స్ ABO ఉంటది. మనందరి బ్లడ్ గ్రూప్ M మెగా. ఎలా అనిపించింది? చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. కామెడీ యాంగిల్స్ అన్ని చాలా బాగున్నాయి. హీరోయిన్ అలా కొత్త యాంగిల్ లో ట్రై చేశారు, చాలా నచ్చింది. ఇప్పుడు గత సినిమాలు ఉన్నాయి, ఇన్సెప్షన్ కానీ ఇంటర్స్టెల్లర్ కానీ, ఇవన్నీ మైండ్ కి పజిల్స్ లాగా ఉంటాయి. ఇందులో అలా ఉందా? క్లీన్ నరేషన్ ఉందా? లేదు, బాగుంటుంది. మంచి కామెడీ యాంగిల్ ఉంది. అంటే మంచి ఫ్యామిలీ టైం మూవీ అని చెప్పొచ్చు. ఒడిసియస్ లేదు, ఒడిసియస్ కాదు, ఓ సుకుమారి. గౌరీ ప్రియ చక్కని కుందన బొమ్మలాగా ఉంది. ఏంటయ్యా అంత హుషారు? ఏంటయ్యా ఇక నేను ఉన్నానయ్యా, కొంచెం భయం భక్తి లేదా మీకు? అంటే ఏం మ్యూజిక్ ఇచ్చాడు, అన్ని సినిమాలు ఒకటో. వావ్, నమ్మనే ಅಲ್ಲಿ ಬಿಲ್ಲೆ ಅಲ್ಲಿ ತಾತೆ ಅಲ್ಲಿ ಪೂತ ಅಲ್ಲಿ ಏಕ ತಮ್ಮ పూతలకత అయితే తమ్మన్నద పూతది ఎగలగతన్న నా పూత ఎత్తన ఎగలగతన్న ఆ పూత ఎక్కత ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆసై ఎగసే అలనే. అంత బాగుంది సినిమా, సూపర్ అండి సినిమా, సూపర్ సినిమా, బాగుంది. కానీ ఆ సినిమాని చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తానండి. ఆ లవర్ బాధ. ఇంకా పార్ట్ 1 కి లాస్ట్ టాపిక్. రోహిత్ శర్మ ఓడిఐ వరల్డ్ కప్ ఆడాడనే న్యూస్. లార్డ్స్ ఓడిఐ ఫైనల్ మ్యాచ్ అని అందరూ ప్రచారం స్టార్ట్ చేశారు. ఇంకా మనోళ్ళు స్టార్ట్ చేశారు, రోహిత్ లేకపోతే నేను కూడా ఆడను, రిటైర్ అయిపోతానని వెళ్ళిపోమాకని ఒకడు. అసలు ఏం పాపం చేస్తే మాకు కోచ్ అయ్యావరా ముష్టి. రోహిత్ శర్మని తీసేయడం ఏంట్రా, వాడు హైయెస్ట్ ర్యాంక్డ్ బ్యాట్స్మెన్ రా టీమ్ లో అని ఒకడు. అయితే జడేజా కూడా ఉండకపోవచ్చు అని ఒకడు. అసలు ఈ డెసిషన్ తో రోహిత్ శర్మ హ్యాపీగా లేడని ఇంకొకడు న్యూస్లు స్ప్రెడ్ చేశారు. అప్పుడు అభిన్ ఓడిఐ ఆడిస్తే ఎలా ఉంటది అంటారు, ఉచ్చాపుకోవడం ప్రాక్టీస్ అవుతుంది అని ఒకడు. నౌ ఇండియాస్ న్యూ ఓపెనర్ ఇస్ వాషింగ్టన్ సుందర్ అని ఒకడు. ద పేరెంట్స్ ఆఫ్ రోహిత్ శర్మ అరైవ్డ్ ఇన్ లండన్, దస్ ఇట్ ఈస్ సర్టన్ దట్ హిస్ కెరీర్ ఇస్ కమింగ్ టు అన్ ఎండ్ అని ఒకడు. రోహిత్ రిటైర్ అవుతున్నాడని బాధపడకండ్రా, మనకి జూనియర్ హిట్ మ్యాన్ సమాద్ ఉన్నాడు, ఆల్మోస్ట్ సేమ్ బ్యాటింగ్ స్టాన్స్, సేమ్ పుల్ షాట్స్, రోహిత్ ఫ్యాన్ బాయ్ కూడా అని ఒకడు. ఇలా వేసుకున్నాక కోహ్లీ ఫ్యాన్స్ వచ్చి ట్రోల్ స్టార్ట్ చేశారు. కెన్ యూ స్పీక్ హిందీ? ఎస్ కోచ్ సార్. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్ కోచ్ సార్. అయితే పర్ఫెక్ట్ ఫర్ 2027 వరల్డ్ కప్ కామెంటరీ ప్యానల్ అని ఒకడు. ఫ్రీగా వికెట్ ఇస్తారా? ప్రాణం ఇస్తా, అడిగి చూడండి. మీరు పోతే మాకు వికెట్ ఎవరు ఇస్తారు అని ఒకడు. ఇట్ వాజ్ ఇన్ కార్డిఫ్ ఓన్లీ దట్ ధోని టోల్డ్ రోహిత్ he'd be opening the next day with Shikhar, Circle of Life అని ఒకడు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ should pick up the cell phone and call Gautam Gambhir to tell him he is no longer part of the World Cup 2027. 400+ seats assured in 2029 అని ఒకడు. ఇలా వేయగా రోహిత్ శర్మ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ ODIs అని వేస్తే
దింగే అంటున్నా ఆడతా అంటావేంట్రా, సిగ్గు పౌరుషం లేవా అని వేశారు. అప్పుడు బీసీసీఐ సెక్రటరీ వచ్చి అసలు ఈ న్యూస్ ఫేక్ అని క్లారిఫై చేశాక కోహ్లీ ఫ్యాన్స్ మళ్ళీ ట్రోల్ స్టార్ట్ చేశారు. పొలిటీషియన్ అవ్వాల్సింది బై మిస్టేక్ క్రికెటర్ అయిపోయాడు అని ఒకడు, న్యూస్ ఫేక్ అయితే నీ 21 years ఫ్రెండ్ దేవేంద్ర పాండే ఎందుకు ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాడని ఒకడు వేయిగా, వాడు రోహిత్ ని ఇంకా ఫాలో అవ్వట్లేదు, విరాట్ ని ఫాలో అవుతున్నాడు, సో ఇది ప్రీ ప్లాన్డ్ బై కోహ్లీ పిఆర్ అని రివర్స్ లో వేశారు. అప్పుడు రోహిత్ ఫ్యాన్ వచ్చి విరాట్ కోహ్లీ నో ఓడియా డబుల్ సెంచరీ, గౌతమ్ గంభీర్ నో ఓడియా వరల్డ్ కప్ సెంచరీ, ఎంఎస్ ధోని నో T20 ఇంటర్నేషనల్ సెంచరీ, సురేష్ రైనా నో IPL హ్యాట్రిక్, నేమ్ దట్ ప్లేయర్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ ఆఫ్ దీస్ మైల్ స్టోన్స్ అని అడిగితే ఇన్ని ఫిల్టర్స్ అంటే పక్కా ఆరో సరే అని చెప్పి ఈ టాపిక్ క్లోజ్ చేశాడు. ఇది లూసింగ్ మోడ్, இது ஒயிட் வாஷ் மோடு, தோல்வி எனக்காத அயர்லாந்து இங்கிலாந்து T20 ODI எல்லாமே தோப்போமே, இது லூசிங் మోడ్, ఇది ஒயிட் వాష్ మోడ్. సో ఈ పార్ట్ 1 కి ఇంత ఫ్రెండ్స్, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్ గా చేసేయండి. పార్ట్ 2 రేపు వస్తుంది, రెడీ అయిపోండి, రేపు కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటాం మరి, బాయ్. గ్రేటెస్ట్ భక్తుడు ఎవడు రాముడికి? ఎవరు? హనుమంతుడు. మోడీ గారా? ఇదిగో జీత్రి గారు, మీరు ఫస్ట్ మీరు కూడా స్పీకర్ లో అన్నా టీడీపీ అని ఎవరి నోట్లోంచి పేరు వచ్చిందో వాళ్ళు చెప్పిరండి పైకి. నువ్వు కొంచెం పక్కన నీతో మాట్లాడాలి. హలో, సన్న టీడీపీ అని నేనే అన్నాను, ఆ ముందేమన్నావు? వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. అసలు మీరు మా పార్టీలోనే వస్తున్నారా? పాత నీరు మీ పార్టీలోకి మేము ఎందుకు వస్తామండి? చంద్రబాబు గారు నందమూరి తారక రామారావు మీద చెప్పులేసిన పార్టీకి మేము ఎందుకు వస్తామండి? ఇంకో పార్టీ పెట్టుకొని దాన్ని చంపుతాం. బాబు గారు మీద అన్నగారు మీద చెప్పులేసారంటే అదే పార్టీ ప్రాబ్లం అన్నా నేను. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఎలక్షన్ ముందు వస్తున్నాం తమ్ముళ్ళు అంటారు, మరి ప్రతిసారి వస్తున్నామేంటి? అదంతే. సమజ్ ఎందుకోబే. నెక్స్ట్ టైం లోకేష్ సీఎం అవ్వకుండా ఏ బొచ్చు పీక్కుంటారో పీక్కుండి, ఎవరు పీక్కుంటారో పీక్కోండి. చెప్తాను సార్. తలుపులేసేయండి. రిలాక్స్. 5% ఓట్ బ్యాంక్ కొట్టినా నారా లోకేష్ గారు ఆడి జన్మలో సీఎం అవ్వలేదు. దిక్కున్న చోట చెప్పుకోండి, నారా లోకేష్ గారు ఆడి జన్మలో సీఎం అవ్వలేదు. దిక్కున్న చోట చెప్పుకోండి. ఇప్పుడు మీ బ్రేక్ ఈవెన్ గురించి అంటే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతావు చెప్తున్నా. నువ్వు జీవితంలో సీఎం అవ్వలేదు. జీవితంలో సీఎం అవ్వలేదు. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది, అంచేత అన్ని మూసుకుని చెప్పింది అసలు జూనియర్ ఎవరన్నా ఒక మాట అన్నారా? మీరుగా నీ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. అమ్మ లెక్కలు అక్రమలకు ఇక్రమలు ఎట్టదిట్టాలో వేరే ఫ్యాండమ్లకు నేర్పించింది తెలుగుదేశం. వేరే ఫ్యాండమ్ నేర్పించింది తెలుగుదేశం. మీరు చెప్తున్నారా? ఏమన్నా వేరేదన్నా అంటే G3 గారు రాముడు వనవాసం చేసి మళ్ళీ అయోధ్యకు వచ్చాక ఆయనకి ఆ క్రౌన్ ఇచ్చింది ఎవరు? క్రౌనా? ముందు నువ్వు అంత తెలీదమ్మా. మన మహర్షి. అమ్మో, నాకు తెలిసిన ఆన్సర్ చేయలేదు, భయం వేస్తుంది. ఆగు, పాస్. ఇంకెవరైనా చెప్పండి. వశిష్ఠ మహర్షి. వాయిస్ నాకు అది తెలుసు, కానీ నాకు చెప్తే భయం వేసింది. బాబోయ్, ఏమంటారా అని. వశిష్ఠ రాముడితో ఒక్క నిమిషం సింహం. ఉమానాథ్, మీకు అర్థం కావట్లా, ఆయన పార్టీ జెండానే ఎంత కరెక్టే. నాగా బ్రో, కరెక్ట్ చెప్పు. పార్టీ జెండానే పక్కన వేసినోడు. కరెక్ట్ గానే చెప్తారులే, నువ్వు తప్ప. పబ్లిక్ గా 420 గాడ్ అంటాం. మీరు అంటే నువ్వు దాన్ని పర్సనల్ గా కూడా వాళ్ళని ఏమన్నామని పర్సనల్ గా అన్నారు మిమ్మల్ని. మనం అసలు మాట్లాడే వాళ్ళ గురించి ఏ రోజు సబ్స్టిట్యూట్ వేసావా? సిగ్గు లేకుండా ముండల్లే బ్లాక్ చేసుకుని ఎంగేసాడు అందరినీ సంజు గాడు. వీడు మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్ అని తరపున మాట్లాడతాడు. అరే, ఏ రోజు ఎన్టీఆర్ నువ్వు బ్యానర్లు లేదా ఫ్యానిజం చేశారు నువ్వు అసలు? ఐ యూస్ టు బి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అట్ ద టైం. నేను చాలా హేట్ చేసేవాడిని జూనియర్ ఎన్టీఆర్. యాక్చువల్ ఏంట్రా ఇలా ఉన్నాడు, ఈ పర్సనాలిటీ ఏంట్రా, అదేంట్రా ఇదేంట్రా అని
చాలా నవ్వుకునేవాళ్ళు చేశాం కానీ టైం వచ్చేసరికి ఐ వాజ్ లైక్ యమదొంగ ఆ టైం దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ థియేటర్ లో మన హైదరాబాద్ సత్యం థియేటర్ లో చూసాను నేను యమదొంగ. ఏంట్రా ఇంత బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అసలు అడ్మైర్ అవడం స్టార్ట్ చేశానండి. అంటే నేనే హేట్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత నేనే అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. 2 నియోజకవర్గాల్లో టీవీలో కదా లైవ్ లోనే తన ప్రసంగాలు విన్నాను. చాలా బాగా మాట్లాడతాడు వితౌట్ ఎ పేపర్ సంథింగ్. నేను 2009 సంగతి చెప్తున్నా, అంటే 17 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నా నేను. ఐ వాజ్ లైక్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు రా, అరే ఎలా రా, ఏదో మెస్మరైజేషన్ ఉంది తన దగ్గర. రేపు అన్న రోజున జూనియర్ ఎన్టీఆర్ పార్టీ అనౌన్స్ చేస్తాడో తెలీదు, లేదా ఉన్న పార్టీ నాదే అంటాడో ఏమో తెలియదు. ఎందుకంటే మేము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. బట్ నేనేమంటానంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిలో చాలా డెప్త్ ఉందండి, చాలా డెప్త్ చూస్తున్నాను కదా. అలా అనుకుంటే మరి అలయన్స్ ఇప్పుడు మనకి అలయన్స్ పార్ట్నర్స్ 100 అంటున్నారు శివ రోజు ఎండ్ ఆఫ్ డే మనకు వాళ్ళ హీరో ముఖ్యం, వాళ్ళ నాయకుడు ముఖ్యం కానీ వీళ్ళు ముఖ్యం కాదు కదా. కాదు శివాచర్ని పాపం జీవితం తప్పుగా అర్థం చేసుకోవద్దు. బ్రెయిన్ లేనోడు అనబోయి మెడ లేనోడు అనేసి. కాదండి, మనోడిని చూస్తే అంతే ఉంటాడండి, మెడ కనిపించదు, అందుకే ట్రోల్ చేస్తారండి. అందుకే కదా మేము అందరం రియాక్ట్ అయింది. చూడలేదు, ఒకసారి షేర్ చేయండి. నేను జానీ పొద్దున పెట్టేసుకున్నాం. ఇవాళ అర్జెంటీనా గెలిస్తే జానీ కళ్యాణ్ ఏ ట్వీట్ చెప్తే ఆ ట్వీట్, ఎన్టీఆర్ని తిట్టమంటే నేను తిట్టాలి, పవన్ కళ్యాణ్ పొగడమంటే నేను పొగడాలి, ఆ ట్వీట్ నేను ఒప్పుకున్నా. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే నేను ఏ ట్వీట్ చెప్తే ఆ ట్వీట్ జానీ కూడా వేయాలి.